ఎన్పిఎస్ వాత్సల్య యోజన 18 సెప్టెంబర్ 2024న భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్లో భాగంగా ఉంది. ఈ యోజన పిల్లల విద్య మరియు భవిష్యత్ ఆర్థిక అవసరాలకు దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఉంటుంది. ఇది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల కోసం ఎన్పిఎస్ ఖాతాలు ప్రారంభించడానికి అనుమతిస్తుంది. తద్వారా పిల్లల వయసు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు మొత్తం పిల్లల అవసరాలకు తీసుకోవచ్చు లేదా భవిష్యత్తులో పిల్లలకు పెన్షన్ నిధి కింద గిఫ్ట్ చేయవచ్చు. ఉదాహరణకు పిల్లవాడు పుట్టినప్పుడు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 18వ సంవత్సరంలో సుమారుగా 5 లక్షలు పొందవచ్చు అనేది అంచనా. ఎన్పిఎస్ వాత్సల్య యోజన ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం ప్రజలలో ఆర్థిక అవగాహనను పెంచటం, కుటుంబాలలో పొదుపు అలవాటును ప్రోత్సహించటం మరియు పిల్లల కోసం భద్రమైన ఆర్థిక భవిష్యత్తును అందించటం. ఈ యోజన ప్రత్యేకంగా విద్యా ఖర్చులు మరియు ఇతర ముఖ్యమైన ఖర్చుల కోసం ప్లాన్ చేసే పేరెంట్స్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అకౌంట్ దీర్ఘకాలికంగా పిల్లల భవిష్యత్తుకు చిన్న మొత్తాలలో పొదుపు చేసి పిల్లలు పెద్ద అయినప్పుడు వారికి ఒక నిధిని ఇవ్వాలనుకుంటున్న పేరెంట్స్ కోసం ఉద్దేశించబడింది. APPLE యాపీ BALL బాల్ CAT క్యాట్ చెప్పు. DOG డాక్ EGG ఎగ్ FAN ఫ్యాన్ GIRL గర్ల్. సరే కానీ నువ్వు పెద్దగా నాకు ఏమవుతావు? పైలట్ అవుతా. పైలట్ అయ్యి ఏం చేస్తావు? పైలట్ అంటే ఏం చేస్తాడు? ఏం పని చేస్తాడు? ఫ్లైట్ ఎక్కుతాడా? హెలికాప్టర్ నడుపుతావా పైలట్ అయ్యి? వెరీ గుడ్. మై నేమ్ ఈజ్ రవికుమార్. మై విలేజ్ ఈస్ జాడి జమాల్పూర్. మా విలేజ్లో నాకు రవి హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది. నాకు అన్వేషణ గారు ఎన్పిఎస్ అని వాత్సల్య అని ఒక స్కీమ్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. నేను మా పెద్ద అబ్బాయి అట్నాల చైతన్య గారి పేరు మీద ఇన్వెస్ట్ చేశాను. ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా. దీనివల్ల మా అబ్బాయి 18 ఇయర్స్ దాకా గార్డెన్ నేను తర్వాత మా అబ్బాయి ఉంటాడు. కావాలంటే అతనికి అమౌంట్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు, లేకుంటే మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో లోన్ అన్న లేపుకొని నేను యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల నాకు అన్వేషణ గారు చెప్పిన వల్ల నేను ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. దీనివల్ల నాకు మంచిగా అనిపిస్తుంది. మా చిన్న అబ్బాయి పేరు మీద కూడా మా మిస్సెస్తోని చేయించాలనుకుంటున్నాను.